కృష్ణాష్టమికి ఒక రోజంతా కొండలో అయితే ఉండడానికి వెళ్తున్నాం బ్రో. మ్యాటర్ ఏంటంటే ఈసారి కృష్ణాష్టమికి మాకు ఊరు దగ్గరలో ఉన్న గోపాల్ స్వామి కొండకైతే వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ కన్నయ్య దగ్గరికి. పైకి వెళ్ళడానికి ఎటువంటి మెట్ల మార్గం అయితే లేదు, రాళ్ల మధ్యలోంచి వెళ్లాల్సిందే. వెళ్లే కొద్దీ పెద్ద పెద్ద రాళ్లతో ఎక్కువగా ఉండేది. మనమైతే కృష్ణాష్టమి ముందు రోజు వచ్చాం కాబట్టి జనాలు అయితే తక్కువగా ఉన్నారు. అదే ఈ రోజు ఏంటంటే చాలా మంది ఉండేవాళ్ళు. వెళ్లేదారిలో ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అందులో వర్షాకాలం కాబట్టి ఇంకా బాగుంది. నిజం చెప్పాలంటే మనతో పాటు వచ్చిన తాత వాళ్ళే ముందు వెళ్తారేమో, అంత కష్టంగా అనిపించింది కొండెక్కడము. పైకి వచ్చాక గుడి పక్కన ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అయితే ఉంటాయి. అక్కడ కాళ్ళు చేతులు కడుకొని నేరుగా గర్భగుళ్ళకైతే వెళ్లిపోయాము. అదృష్టం ఏంటంటే స్వామివారికి దీపారాజన చేసుకుని చాలా దగ్గర నుండి స్వామివారిని అయితే దర్శించుకున్నాం. నైట్ ఇక్కడే నిద్ర చేద్దామని పడుకున్నాము. వర్షం అయితే బీభత్సంగా పడింది. దాని దెబ్బకి అందరు లేచి కూర్చున్నారు. ఈ రోజు కృష్ణాష్టమి కదా, నైట్ అంతా భజనలతో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మన కన్నయ్యకి. మొత్తానికి ఒక రోజంతా నేనైతే కొండపైన అయితే ఉన్నానండి ఈ కృష్ణాష్టమికి. మీరు ఎక్కడికి వెళ్ళారో